పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కామ్రేడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షులు కామ్రేడ్ శ్రీధర్ గారు, అమరావతి సర్కిల్ అధ్యక్షులు కామ్రేడ్ ఆర్ నరేంద్ర కుమార్ గారు, అలాగే వచ్చిన మీడియా మిత్రులందరికీ మనకందరికీ తెలిసినది 2 మే 2024 ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఒక అజిటేషన్ స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరాలుగా మా యొక్క ఉద్యోగుల యొక్క సార్థక బాధలు, కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అది మేనేజ్మెంట్ ముందుకు తీసుకెళ్లడం, మేనేజ్మెంట్ దాన్ని ఒక సహృదయంతో దాన్ని చూసి ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే మరి సార్ట్అవుట్ చేస్తుందని ఒక ఆశతోటి వారి వద్ద గత 2 సంవత్సరాలుగా వెళ్ళడం, అక్కడి నుంచి ఎటువంటి సరైన రెజల్యూషన్స్ లేకపోవడం వల్ల విసిగి వేసారి ఆఖరణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అందరూ ఈ అజిటేషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని గురించి నేను చెప్పే కన్నా మన వెంట ఫస్ట్ వచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్మెన్ ఎంప్లాయీస్ క్లరికల్ అండ్ సీనియర్ ఉద్యోగస్తులందరికీ సంబంధించిన సంస్థ. ఇందులో 1,28,000 మంది మెంబర్లు ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా ఉన్న క్లరికల్ అండ్ మెసెంజర్ అండ్ ఆర్మీ గార్డులందరికీ సంబంధించిన ట్రేడ్ యూనియన్. ఈ యూనియన్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ గత 4-5 సంవత్సరాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ లో మెసెంజర్ రిక్రూట్మెంట్ గురించి కానివ్వండి, ఆర్మీ గార్డ్ రిక్రూట్మెంట్ గురించి కానివ్వండి, అలానే న్యూ పెన్షన్ స్కీమ్ 2010లో వచ్చిన తర్వాత పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, అలా చాలా కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ మీద మేనేజ్మెంట్ లో 16 ఇష్యూస్ మీద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా ఒక్కొక్క ఇష్యూ మీద కనీసం ఇప్పటికీ ఒక 100 సార్లు డిస్కషన్ జరగడము, వాటిని మేనేజ్మెంట్ రిజెక్ట్ చేయడం జరిగింది. మాకున్న ఇంటర్నల్ ఫోరమ్స్ అనేవి ఇక తప్పనిసరి ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని మొన్న 2వ తారీఖు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల మే 25, 26 తేదీలో 2 రోజులు మీకోసం ఈ డిమాండ్ సాధించుకోవడం కోసం సభ్యులు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాకా మా నిర్ణయాన్ని సమర్థిస్తూ పత్రికల్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చాలాసార్లు కవరేజ్ ఇచ్చారు, నేషనల్ మీడియాలో కూడా కవరేజ్ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. కాకపోతే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఇష్యూ గురించి చెప్పదలుచుకున్నాను. బ్యాంకులో 1997 తర్వాత ఇంతవరకు మెసెంజర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు 29 ఏళ్ళుగా మెసెంజర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈరోజు బ్యాంక్ ప్రాఫిట్స్ డిక్లేర్ చేసి 80,000 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేసి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ, ఏ బ్యాంకులో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ మెసెంజర్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వల్నరబుల్ సొసైటీ నుంచి అప్లై చేస్తారు వచ్చేవారు. అంటే ఈ దేశంలో అట్టడుగు వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు మీరు ఇంత 80,000 కోట్ల ప్రాఫిట్ సంపాదిస్తున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరం నుండి ఖాళీ నుండి ప్రొవైడ్ చేయకపోతే అది దేశంలో ఎవరు ప్రొవైడ్ చేస్తారు? 2, కొన్ని ఖాళీలు లేవా అంటే 1997 తర్వాత రిక్రూట్మెంట్ 23,500 బ్రాంచ్ ఉంటే ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,000 మంది తీసుకెళ్తారు. కనీసం ఒక 15,000 మంది వేకెన్సీలు కావాలి, మెసెంజర్ ఉద్యోగాలు కావాలని చెప్పి కార్పొరేషన్ మేనేజ్మెంటే గుర్తించి దీని మీద నోటు ప్రిపేర్ చేసింది. కానీ దానికి ఇంతవరకు రిక్రూట్మెంట్ వెళ్ళలేదు. ఇక్కడ వెళ్లకుండా ఇంకా ఏం చేస్తుందంటే స్వీపింగ్ కి, డస్టింగ్ కి మినిమం వేజెస్ 12,000 రూపాయలు, 15,000 రూపాయలు వాళ్ళని పెట్టుకుని వాళ్ళ చేత మెసెంజర్ ఫిట్టింగ్ చేస్తుంది. అంటే ఈ కాంట్రాక్ట్ ల్యాబొరేటరీకి ఎగనెస్ట్ గా పోతుంది. అంటే వాళ్ళు 6 గంటలు పనిచేయాలి రోజుకి, కానీ పొద్దున 9కి వస్తారు, వాళ్ళు రాత్రి 9 దాకా పనిచేస్తారు. వాళ్ళు స్వీపింగ్ చేస్తారు, మెసెంజర్ డ్యూటీలు చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సింది 32,000 ఒక మెసెంజర్ డ్యూటీ చేస్తారు. కానీ వాళ్ళకి ఇస్తున్నారు ఈ రోజు బ్యాంకులో 12,000, 15,000. ఇది మా కళ్ళ ఎదురు ఒక ట్రేడ్ యూనియన్ గా మా కళ్ళ ఎదురు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వీళ్ళు 60,000 మంది ఉన్నారు. మీరు ఈ వేకెన్సీలో మనుషులైనా రిక్రూట్ చేసుకోండి, లేదంటే వాళ్ళకి దగ్గర వేతనం ఇవ్వండి కాంట్రాక్ట్ ల్యాబొరేటరీ ప్రకారం. ఈ డిమాండ్ 2 సంవత్సరాలు చేస్తాం. దీని మీద మనం డిప్యూటీ లేబర్, మేము ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ప్రతి రాష్ట్రంలో కూడా డిప్యూటీ లేబర్ కమిషన్ డిస్ట్రిబ్యూట్స్ కూడా రైజ్ చేసుకున్నాం. ఇది చాలా అమానవీయంగా ఉంటుంది. మీకు అవసరం ఉంది, దాన్ని కేవలం ఒక కాంట్రాక్ట్ లేక మాతో పాటు మాకు ఎలా పెళ్లి ఉద్యోగాలు, మా పెళ్లి పిల్లలు చేసే వాళ్ళ చదువులు, ఆరోగ్య సమస్యలు ఎలా వచ్చాయో వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ 12,000 ఎల్లకాలం ఆ 12,000 వాళ్ళు బతకాలి. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు, చదువుకుంటారు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆ 12,000 వాళ్ళు బతకాలి. ఇటువంటి
ఇటువంటి దయనీయమైన స్థితి అమానవీయ అనుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వ్యవస్థలో నడుస్తుంది. దీనికి ఈ పోరాటం దీనికి ఫస్ట్ డిమాండ్ పెట్టుకున్నారు. అలానే ఆర్బీ గార్డ్స్ ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఎక్కడైనా సరే క్యాష్ ఉన్న చోట దానికి సెక్యూరిటీ కావాలి, క్యాష్ ట్రాన్సాక్షన్. ఇది ఆర్బీఐ. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు పక్కన పెడితే క్యాష్ ట్రాన్సాక్షన్ దగ్గర ప్రతి బ్రాంచ్ లో మీకు ఆర్బీ గార్డ్ ప్రొవైడ్ చేసిన ఆర్బీఐ వెహికల్స్ ఉన్నా కూడా ఇంతవరకు దానికి ఫస్ట్ రిస్క్ మ్యాట్రిక్స్ ఒక మ్యాట్రిక్స్ తీసుకొచ్చి దానికి కొన్ని నిబంధనలు పెట్టి ఆ నిబంధనల ప్రకారం కూడా ఈరోజు ఆర్బీ గార్డ్ ప్రొవైడ్ చేయకుండా రీసెంట్ గానే ఒక 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు సూరత్ లో, అంటే ఇటువంటి సిచ్యుయేషన్ చాలా సర్వసాధారణం. రీసెంట్ గా జరిగింది సూరత్ లో జరిగింది ఒక డెకాయిటీ. 6 గల్లు పట్టుకుని బ్రాంచ్ నుంచి కొట్టేసి ఆలు చేసే సందర్భంలో డబ్బులన్నీ తీసుకుని, అంటే ఇటువంటి భయానకమైన సిచ్యువేషన్ ఉన్న కస్టమర్లు కూడా కొట్టారు. కాకుండా కాదు, ఇటువంటి భయానకమైన సిచ్యువేషన్ జరుగుతున్నా ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా మేనేజ్మెంట్ ఆర్బీ గారిని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇది కూడా ఒక ఇష్యూగా పెట్టుకుని ఈరోజు సమ్మెలో జరగడం జరుగుతుంది. అలానే న్యూ పెన్షన్ స్కీమ్, గతంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2010 ఆగస్టు తర్వాత చేరిన వాళ్ళందరూ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనల ప్రకారం అందరినీ న్యూ పెన్షన్ స్కీమ్ లో తీసుకున్నారు. ఈ న్యూ పెన్షన్ స్కీమ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎస్బీఐ పెన్షన్ ఫండ్ మేనేజ్ చేసి ఎస్బీఐలో చేస్తారు, కెనరా బ్యాంక్ లో చేస్తారు, హెచ్డిఎఫ్సిలో చేస్తారు, ఐసిఐసిలో చేస్తారు, కోటక్ మహీంద్రా చేస్తారు. ఇన్ని బ్యాంకుల్లో పెన్షన్ ఫండ్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ ఇచ్చేది ఈల్డ్ 8.2%, వేరే మిగతావన్నీ ఇచ్చేది 15%. దీని మూలంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో న్యూ పెన్షన్ స్కీమ్ లో ఉన్న వాళ్ళు 65,000 మంది ఆఫీసర్లు, 65,000 మంది అవార్డ్ స్టాఫ్. ఈ 65,000 మంది ఆఫీసర్లు సంవత్సరం ఇప్పుడు 2019లో కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నోటీస్ ఇచ్చింది. వీళ్ళందరికీ చేంజ్ అవ్వడం అనే ఆప్షన్ మీరు ఇవ్వండి, వాళ్ళకి నచ్చిన బ్యాంక్ పెన్షన్ ఫండ్ వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి ఎక్కడ ఎక్కువ వస్తుందో వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ రాదు. ఈ పెన్షన్ ఫండ్ నుంచి వచ్చి ఈ డబ్బుతోనే వాళ్ళు దాని ఇంట్రెస్ట్ బతకాలి. అలానే 2024లో వల్ల ఇచ్చింది నోటీస్, మళ్ళీ మొన్న 2025 ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అయినా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేంజ్ ఆఫ్ పెన్షన్ ఫండ్ మేనేజర్ ఆప్షన్ ఎంప్లాయీస్. దాని మూలంగా 2019 నుంచి ఇప్పుడు దాకా ఒక్కొక్క ఆఫీసర్ 8 లక్షలు నష్టపోయారు, ఒక క్లర్క్ అయితే 4.5 లక్షలు నష్టపోయారు, ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కనుక ఒక క్లర్క్ లో చేరితే 12 లక్షలు నష్టపోయారు. ఇది ఎంత నష్టపోవాలి? దీన్ని కూడా థర్డ్ ఎజెండాగా తీసుకుని డిమాండ్గా తీసుకుని. అలానే ఇంటర్సెక్టివ్ ట్రాన్స్ఫర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యూనియన్లతో ఒక అగ్రిమెంట్ ఉంది. ఇంటర్సెక్టివ్ ఒక రాష్ట్రంలో చేరి మీరు ఇంకో రాష్ట్రంలో వెళ్ళిన తర్వాత కానీ లేకపోతే తల్లిదండ్రులు ఇంకో చోట నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇంటర్సెక్టివ్ ట్రాన్స్ఫర్ దానికి ఒక అగ్రిమెంట్ ఉంది, పాలసీ ఉంది, దాని ప్రకారం చేస్తుంది. 2019లో ఆ పాలసీని సడన్ గా తీసేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బ్యాంకులో చేరిన వాళ్ళు ఎవరైనా లేడీస్ చేరితే వాళ్ళకి పెళ్లి వేరే రాష్ట్రంలో అబ్బాయితో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అబ్బాయి హైదరాబాద్ అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి ఉన్నారని చేసుకుంటుంది. అమ్మాయి విజయవాడ నుంచి హైదరాబాద్ అవ్వట్లేదు, ఈ అబ్బాయి ఉద్యోగం హైదరాబాద్ విజయవాడ. దీనివల్ల ఏమవుతున్నాయి, డైవర్స్ కూడా అయిపోతున్నాయి. ఇటువంటి ఇన్హ్యూమన్ కండిషన్స్ ఉన్నాయి. దీన్ని సెటరేట్ చేయండి అని చెప్పని గత 5-6 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ రెగ్యులర్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ దీని మీద కూడా మేనేజ్మెంట్ చల్లాలి. అలానే అవుట్ సోర్సింగ్, ఈరోజు క్లరికల్ జాబ్లు కూడా అవుట్ సోర్స్ చేయడం చేశారు. ఫ్లీట్ ఆస్టిట్ అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ చేత అగ్రికల్చరల్ సొసైటీ అగ్రికల్చర్ డ్యూటీస్ చేస్తున్నారు. వాళ్ళకి సిస్టమ్స్ అప్పు చెప్పి వాళ్ళ డేటాని కస్టమర్ డేటాని బయట వాళ్ళకి యూజ్ చేస్తున్నారు. కస్టమర్ డేటాకు ఉండాల్సిన ఆ సీక్రెసీని, ఆ ఇంపార్టెన్స్ కూడా బ్యాంకు పక్కన పెట్టేసేసి ఇది చాలా తీవ్రమైన సమస్య. దీని మీద కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ ఫెడరేషన్ చాలా సీరియస్ గా తీసుకుని స్టేట్ లో వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అలానే హెచ్ఆర్ఎంఎస్ శాలరీ పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అలానే మిస్సిల్లీ, ఈ రోజు ఎవరైనా ఒక కస్టమర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తే ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వచ్చిన కస్టమర్ డిపాజిట్ చేయడానికి వస్తే అతన్ని ఈ డిపాజిట్ కంటే ఈ ఎస్బీఐ లైఫ్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ఈ సిప్లో ఇన్వెస్ట్ చేస్తే నీకు ఎక్కువ వస్తుందని చెప్పి మనం చేత ఇన్వెస్ట్ చేస్తాం. ఇది ఓరల్ అగ్రిమెంట్ మాత్రమే, ఓరల్ ఎష్యూరెన్స్ ఇస్తారు. దీన్ని నమ్మి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్ మీద నిర్మాణంతో నమ్మి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. రేపు పొద్దున అది కనుక పెరగకపోతే వచ్చి ఈ కస్టమర్ వచ్చి ఆ ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళని లోపల బ్రాంచ్ పైన పట్టుకుని మనం మొదలు తెస్తారు. ఇటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అంబుడ్స్మెన్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మిస్సేజ్ చేసిన కంప్లైంట్లు 6.87 lakh కంప్లైంట్స్, 6,87,000 కంప్లైంట్స్.
దీన్ని ఆపండి, మిస్సేజింగ్ ఆపండి అని చెప్పని మేము ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ ఫెడరేషన్, సిపిఈ కానీ, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కానీ గవర్నమెంట్ అప్లై చాలా సార్లు రిప్రజెంట్ చేశాం. రీసెంట్ గా ఈ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ఓపెన్ మీటింగ్ లో బ్యాంకులు మీరు మిస్సేజ్ చేయొద్దు, వచ్చిన కస్టమర్లు డిపాజిట్ చేయొచ్చు, డిపాజిట్ చేయొద్దు, కోర్ బిజినెస్ చేయండి. నిజంగానే మీకు మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే, నిజంగానే ఇన్సూరెన్స్, ఇప్పుడు మీరు పోయి బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపల్సరీ. అది ఎక్కడ రూల్ ఎక్కడ ఉండదు, పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి, దానివల్ల బ్యాంక్ మీద ఉంటారు. ఇటువంటి మిస్సేలింగ్, ఫోర్స్ మిస్సేలింగ్ వల్ల కస్టమర్ల క్రెడిబిలిటీ దెబ్బతింటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని మీరు ఆపండి, ఇది ఒక టెంపరీ దేనికోసం మీరు మిస్సేలింగ్ చేయించద్దు అని చెప్పని దీన్ని కూడా ఒక డిమాండ్ తీసుకుంటే జరిగింది. అలానే ఇంకా చిన్న డిమాండ్లు ఉన్నాయి, అలానే పెన్షన్స్ సంబంధించిన డిమాండ్లు కూడా ఉన్నాయి, అలానే కొన్ని డిమాండ్లు ఆఫీసర్స్ కి మాకు ఇద్దరికి సంబంధించిన డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ సమావేశానికి ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్స్ ఆల్ ఇండియా బాడీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రాధాకృష్ణన్ గారు కూడా ఈరోజు చెప్పచ్చు. ఇట్ ఇస్ ఫోర్స్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఏంటంటే పెన్షనర్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని కూడా స్టాఫ్ ఫెడరేషన్ ఇంక్లూడెడ్ ది డిమాండ్స్. ఇది కొత్తది ఏం కాదు. నార్మల్ గా ఏంటంటే పెన్షనర్స్ ఇష్యూస్ కూడా సర్వింగ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ టేకప్ చేసి ఇప్పటి వరకు మాకు రావాల్సిన బెనిఫిట్స్ అని కూడా వచ్చినాయి. సో దాంట్లో ఒక భాగం ఏదని కూడా నేను చెప్తాను. దాంట్లో ముఖ్యమైన ఒకటి, ప్రధానమైన ఒక డిమాండ్ అని చెప్పాలంటే, ద టోటల్ ఇంజస్టిస్ డన్ ఎంప్లాయీస్, పర్టికులర్లీ వర్క్మెన్ ఎంప్లాయీస్, నవంబర్ 97 నుంచి అక్టోబర్ 2002 లోపల రిటైర్ అయిన వారందరికీ పెన్షన్ లెజిటిమేట్ గా ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంత అమౌంట్ ఇవ్వకుండా తక్కువ పెన్షన్ పే చేస్తున్నారు. యాక్చువల్గా పే అన్నది మీదనే మనకు ఈ పెన్షన్ అనేది ఫిక్స్ చేయాలి. లాస్ట్ డ్రాన్ పే మీద 50% అనేది పెన్షన్ యాక్చువల్గా ప్రొవైడ్ చేయాల్సింది. ఆ పే కాంపనెంట్స్ అనేది ఒక 4-5 కాంపనెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒక పే అండ్ స్పెషల్ పే మాత్రం తీసుకుని పెన్షన్ రివైజ్ చేశారు. 97లో రిటైర్ అయిన వారికి మొట్టమొదటిగా రివిజన్ ఆఫ్ పెన్షన్ చేసినది కూడా డిసెంబర్ 2017లో, 20 ఏళ్ళ తర్వాత. రకరకాలుగా కోర్టు కేసెస్ ఉన్నాయి దాంట్లో. దెన్ రిప్రజెంటేషన్స్ చాలా ఇచ్చారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కూడా వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ సైడ్లో పెట్టేసి డిసెంబర్ 2017లో మొట్టమొదటిగా రివిజన్ చేసినప్పుడు ఓన్లీ బేసిక్ పే, స్పెషల్ పే మీదనే రివిజన్ చేయడం అనేది జరిగింది. ఇంకా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పే, ఇంకొకటి ఫిక్స్డ్ పర్సన్ పే ఇంక్రిమెంట్ కాంపోనెంట్ అనేది, కొంతమందికి ఎలిజిబిలిటీ ఉన్న సిసిఏ కాంపోనెంట్, అది మాక్సిమం 30 రూపాయలు. ఈ 3 మాత్రం దాంట్లో కలపకుండా దే ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ విత్ లెస్ పెన్షన్. దీని మీద ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కూడా డిసెంబర్ 2017లో ఈ పెన్షన్ రివిజన్ అనేది 2 పే కాంపోనెంట్ ద్వారా తీసుకుని చేసిన తర్వాత జనవరి 2018లోనే డిమాండ్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 2018 నుంచి ఇప్పుడు చూసారంటే మీకు 8 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజు వరకు ఆ ఇష్యూ అనేది రిసాల్వ్ కాలేదు. వీళ్ళందరూ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మీరు చూసారంటే 75 years, 80 years లో ఉంటారు. చాలా మంది ఆల్రెడీ ఇళ్ళకి వరల్డ్ ఆల్సో. వీళ్ళందరికీ చేసిన ఇన్జస్టిస్ అన్నది తొందరగా ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ చాలా మంది 75 years, 80 years ఓల్డ్ పెన్షనర్స్ వచ్చి మాది ఎప్పుడు రివైజ్ అవుతుంది నడుపుతున్నప్పుడు ఈ బయోమెట్రిక్ సిస్టమ్ నుంచి ఇది కాలేదన్నప్పుడు మళ్ళీ సర్వింగ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ దగ్గర వెళ్ళి మేము మాట్లాడటం అనేది జరిగింది. తర్వాత ఈ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ స్ట్రైక్ కాల్ కూడా ఇది ప్రధానమైన డిమాండ్ కింద పెట్టారు. అలాగే 10th బైపాకెట్ పీరియడ్ అని నవంబర్ 2012 నుంచి అక్టోబర్ 2017 వరకు ఉన్న పీరియడ్ అది 10th బైపాకెట్ పీరియడ్ విషయం. దాంట్లో స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ అనేది మే 2015 నుంచి ఇచ్చారు. దాంట్లో కొంతమందికి ఈ నోషనల్ బెనిఫిట్ ఆఫ్ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ పెన్షన్లు తీసుకోవాలని చెప్పి ఐబీఏ వారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా ఇన్ని రోజులుగా డిలే చేసి పెడుతున్నారు. సో ఆ ఇష్యూ కూడా దీంట్లో ప్రధానంగా డిమాండ్ కింద ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పెట్టడం జరిగినది. మూడోది డయాగ్నోస్టిక్స్, ప్యాథలాజికల్ టెస్ట్. నార్మల్ గా ఏజ్ అయిన తర్వాత మనకు మెడికల్ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. కొన్ని ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మూలంగా కొన్ని టెస్టులు కూడా మనం రకరకాలుగా మారినాయి, అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది.
సో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ మరియు ఆఫీసర్స్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఆల్సో, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, వీళ్ళందరూ కూడా మాట్లాడి ఈ మెడికల్ ఇంప్రూవ్మెంట్స్ అనేది తీసుకుంటామని, మెడికల్ రియంబర్స్మెంట్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకుంటామని ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా లాస్ట్ బర్త్ బైపాకెట్ అగ్రిమెంట్ లో ఒక 6 టెస్టులు అడిషనల్ టెస్ట్ కెన్ బి డన్ బై ద ఎంప్లాయీస్ అని చెప్పి రాసి దాంట్లో ఇది ప్యాథలాజికల్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు అది ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటున్నారు. ఎందుకంటే ప్యాథలాజికల్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేశారంటే పెన్షనర్స్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. పర్టికులర్లీ ఏజ్డ్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ కి అవసరం ఉన్నప్పుడు ఇవ్వాల్సిన ఆ టెస్ట్లు, మెడికల్ ఫెసిలిటీస్ కూడా డినై చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక ప్రధానమైన డిమాండ్ కింద ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఈ స్ట్రైక్ కాల్ లో యాడ్ చేశారు. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 3 lakh pensioners and family pensioners all over India and on my personal behalf, I sincerely thank the entire membership of All India State Bank of India Staff Federation and all the serving employees for the